హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం కేవలం 5 నిమిషాలల్లో మంచి రుచికరమైన కొత్తిమీర రైస్ తయారు చేసుకుందాము. మస్తు తొందరగా అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కొత్తిమీర రైస్ తయారు చేసుకొని చూడండి. ఇక ఇప్పుడు మనము కొత్తిమీర రైస్ తయారు చేసుకుందాము. ముందుగాల ఒక మిక్సర్ గ్రైండర్లో చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే ఒక కట్ట మంచి శుభ్రంగా కడిగినటువంటి కొత్తిమీర వేసుకొని కొంచెం గ్రైండ్ పట్టుకున్నాక దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి. కారం ఎక్కువ తినేటోళ్ళు పచ్చిమిరపకాయలను 2-3 ఎక్కువ వేసుకోరు. ఇక కొత్తిమీర గ్రైండ్ పట్టుకున్నాం కదా, దీన్ని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. అట్లనే కొంచెం నూనె పోసుకొని నూనె కొంచెం వేడైనాక కొన్ని కాజు ముక్కలు, పావు చెంచా జీలకర్ర, పావు చెంచా ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని సన్న మంట మీద ఇవి కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేపుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగినాక మనం గ్రైండ్ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకొని సన్న మంట మీదనే ఈ కొత్తిమీర ఊకే కలుపుకుంటా కొత్తిమీరను మంచిగా నూనెలో వేగి కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఊకే కలుపుకుంటా నూనెలో వేపుకోవాలి. ఇక మనకు కొత్తిమీర మంచి దగ్గరికి వచ్చింది కదా, ఇక ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే పుల్లలు తీసుకున్న అన్నాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు కడాయిలో వేసుకోవాలి. ఈ అన్నం కడాయిలో వేసుకున్నాక రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ కొత్తిమీర పేస్ట్ అనేది అన్నంతో మంచిగా కలిసిపోయేటట్టు మంచి నిమ్మలంగా నిదానంగా కలుపుకోవాలి. ఇక మీకు ఇలా కొంచెం పులుపులాగా ఉండాలనుకుంటే ఇలా కొంచెం నిమ్మరసం పిండుకొని తినుర్రి. ఇక అన్నిటిని మంచిగా కలుపుకున్నాక తక్కువ మంట మీదనే 1 నిమిషం పాటు ఈ అన్నాన్ని వేడి చేసుకోవాలి. ఈ అన్నం వేడైనాక దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన కొత్తిమీర రైస్ తయారైపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఆరోగ్యానికి కూడా మంచిది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది.